వెల్కమ్ టు ఎంఆర్సీ డైరీస్. ఇవాళ ఎంతో రుచికరమైన ఆలూ క్యాప్సికం కర్రీ తయారు చేసుకుంటాం. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క 1 ఇంచు, అది కొంచెం వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిలోనే 2-3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా మగ్గిన తర్వాత కట్ చేసుకొని నీళ్ళల్లో పెట్టుకున్న ఒక 6 నుంచి 7 పొటాటోస్ని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసి, అలాగే సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు కూడా ఇందులో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని సన్నసెగ మీద మూత పెట్టి మగ్గబెట్టాలి. ఈ మగ్గుతున్నప్పుడు కూడా మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి కదుపుతూ చిన్న సెగలో వండితే కనుక చాలా రుచిగా ఉంటుందండి ఈ కర్రీ. ఈ ముక్క ఉడికిందా లేదో కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆలు ముక్క మగ్గింది అన్న తర్వాత కారం, కొత్తిమీర తరుగు వేసుకొని మొత్తం కలిసేదాకా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక 2 to 3 minutes. కూర మగ్గింది అని ఎలా తెలుస్తుంది అంటే అడుగున కొంచెం ఆయిల్ అనేది ఊజ్ అవుతూ ఉంటుందండి కూరలో నుంచి. ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.